హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మంగళసూత్ర సెట్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒక సెట్ చూపించాను. దానికి లాకెట్ మాత్రం నా దగ్గర ఉన్నది యూజ్ చేశాను కదా! అలా కాకుండా ఇక్కడ మనం కుందన్స్‌తో లాకెట్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందు ఈ సెట్ పైన ఇయర్ రింగ్స్ కోసం మీ దగ్గర ఇలా అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఉంటే అది చాలా బాగా వస్తుందండి ప్యాచెస్ బయటికి. స్టిక్కర్ ప్యాకెట్ యూజ్ చేయండి. చాలా నీట్‌గా వచ్చేస్తాయి ప్యాచెస్. అసలు దానికి స్టిక్ అయితే అవ్వవు. తర్వాత ఇక్కడ నేను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి మనం లోటస్ ఫ్లవర్స్‌ని డిజైన్ చేస్తున్నాను. చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఏ షేప్ కావాలన్నా సరే ఇలా ప్యాచెస్ లాగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓహెచ్‌బీ షీట్ అస్సలు అవసరం లేదు. ఇలా అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. మొత్తం ఇదే షేప్ నేను ఆల్రెడీ ఫింగరింగ్ కూడా చేశాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఫింగరింగ్ యాడ్ చేయటం లేదు. ఇయర్ రింగ్స్ ఒకటి, లాకెట్ ఒకటి చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను 3 ఫ్లవర్స్‌ని డిజైన్ చేసుకుంటున్నాను. దీనికి నేను యూస్ చేసిన గ్లూ వచ్చేసి B7000 గ్లూ. అదైతే చాలా స్టిఫ్‌గా ఉంటుంది. అలాగే చిన్న రౌండ్ షేప్ కుందన్స్‌ని కూడా నేను ఇందులో యూస్ చేస్తున్నాను. మొత్తం 3 చేసుకుంటున్నాను. 2 ఇయర్ రింగ్స్‌కి, 1 ఏమో లాకెట్‌కి. చూడండి, ఒక రోజు మొత్తం డ్రై అవ్వనివ్వండి. 24 అవర్స్ డ్రై అయితే ఇలా ప్యాచెస్ లాగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా నీట్‌గా వచ్చేస్తాయి. తర్వాత ఈ చుట్టూ ఉన్న గ్లూని కట్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇయర్ రింగ్స్ కోసం ఇయర్ రింగ్స్ బేస్‌లో దొరుకుతాయండి ఇవి మనకి. ఇవి ఏ ఆన్‌లైన్ స్టోర్‌లో అన్నా దొరుకుతాయి. ఇవి ఫ్లవర్‌కి ఎంత సైజ్ ఉంటాయో అంత చూసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని బ్యాక్ సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. మొత్తం 2 ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కోసం నేను పైన బక్రమ్ షీట్‌ని కట్ చేస్తున్నాను. బక్రమ్ షీట్ అంటే టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది. టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్స్‌లో ఇది కూడా దొరుకుతుంది. అది లేకపోతే ఒకవేళ లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా! లేదా కాటన్ క్లాత్స్ కానీ వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్ బేస్ ఉంటుంది కదా! ఆ 2 కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం కూడా మనకి ఇయర్ రింగ్ మేకింగ్ కిట్‌లోనే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత కింద హ్యాంగింగ్ కోసం తర్వాత మనకి డ్రాప్ షేప్ పర్ల్స్ ఉంటాయి కదా! ఆ డ్రాప్ షేప్ పర్ల్‌తో నేను ఇక్కడ హ్యాంగింగ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఇవి కూడా ఇయర్ రింగ్ మేకింగ్ కిట్‌లోనే దొరుకుతాయి. హ్యాంగింగ్స్ తయారు చేసుకునే మెటీరియల్ కూడా. మొత్తం ఇలా చేసిన తర్వాత ఇందులో ఉన్న గ్రీన్ కలర్ బీడ్స్ నేను చిన్నవి యూస్ చేశాను కదా! అవైతే నేను ప్రిపేర్ చేయలేదండి. పాత లాకెట్‌వి ఉంటే అవి ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. మన ఓన్‌గా మనం చేసుకునేటప్పుడు ఏంటంటే మన దగ్గర ఏమన్నా పనికిరాని వేస్ట్ కూడా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. కానీ మన ఓన్‌గా ఏం చేసుకున్నా చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇలా ఇయర్ రింగ్స్ కంప్లీట్ అయిపోయాయండి. చాలా ఈజీ. కానీ డ్రై అవ్వడానికి మాత్రం కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి B7000 గ్లూకి. ఈ బ్లాక్ బీడ్స్ అనేది నేను కట్టుతీగతో చేశాను. ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాక్ బీడ్స్ చైన్ వీడియోలో ఉంటుంది. అందులో అయితే క్లియర్‌గా ఎలా చేయాలి ఏంటి అనేది చూపించాను. ఒకసారి అది చెక్ చేసేయండి. ఇప్పుడు లాకెట్ కోసం మనం సేమ్ ఫ్లవర్‌ని మనం ప్యాచ్ కింద తీసుకున్నాం కదా! ఆ ఫ్లవర్‌ని తీసుకొని ఇక్కడైతే ఇయర్ రింగ్‌కి అయితే ఒకటి సరిపోతుంది హ్యాంగింగ్. ఇక్కడ మొత్తం 3 కావాలి. అంటే చైన్స్ 2 యాడ్ చేయడానికి, అలాగే కింద హ్యాంగింగ్ కోసం. వీడియో ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇలాంటివి 3 కావాలి మనకి ఇందులో. ఇవి ఇయర్ రింగ్ మేకింగ్ కిట్‌లో అవైలబుల్ ఉంటాయండి. లేకపోతే మనం గేజ్ వైర్‌తో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 3 అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికి మళ్ళీ పైన బక్రమ్ షీట్‌ని యాడ్ చేస్తున్నాను. బక్రమ్ షీట్ లేకపోతే ఏ కాటన్ క్లాత్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు.
అంటే ఇంకొంచెం స్టిఫ్ ఉంటుంది. అదే మీ కిందున్న కలర్‌కి సేమ్ మ్యాచ్ అయ్యేలాగా పైన క్లాత్ పెడితే ఇంకా లుక్ బావుంటుంది. లాకెట్ అయితే ఇలా వస్తుందండి. దీనికి మళ్ళీ హ్యాంగింగ్ కూడా మన ఇయర్ రింగ్స్‌కి ఎలా హ్యాంగింగ్ చేసామో సేమ్ దీనికి కూడా అలాగే చేశాను. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. హ్యాంగింగ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత మనకి లాకెట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. లోటస్ ఫ్లవరే కాకుండా మనం ఏవైనా సరే ఏ షేప్‌లో అయినా సరే మనం కుందన్స్ యూజ్ చేసుకొని లాకెట్స్, ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక చోకర్ చేశాను. అది కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్ అండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళన్నా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. ఇలా లాకెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 చైన్స్ పైనున్న లింక్స్‌కి యాడ్ చేసేయాలి అంతే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇలాగే మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్‌లో లాకెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫింగర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం మనకు కావాల్సిన జ్యువెలరీ మొత్తం మనమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖర్చు కూడా తక్కువ అవుతుంది బయటతో పోలిస్తే. కస్టమైజేషన్ చేపించుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా! మీకు గాని నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.